హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాల్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 18కి రీడింగ్ చేయబోతున్నాను, జనరల్ రీడింగ్. అండ్ మీరందరూ పాజిటివ్ థింకింగ్తో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ ఎనర్జీ లోగా ఉంటే మీరేం చేయాలంటే సాల్ట్ తీసుకొని వాటర్లో వేసుకొని స్నానం చేసేయండి. అప్పుడు మీ ఎనర్జీ హై అవుతుంది, మీ అరా వచ్చి క్లీన్ అవుతుంది. ఓకే, అది చేయండి. సాల్ట్ వాటర్తో బ్యాక్ చేయండి. లేకపోతే మీకు మీరే దిష్టి వేసుకోవడం వల్ల కూడా మీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే కొంచెం డల్గా ఉంటే, లో ఎనర్జీలో ఉంటే మీకు కొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట అలా చేయడం వల్ల. ఓకే, మీకు వెంటనే హ్యాపీగా ఉండాలి అంటే మనకి డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయితే మనం హ్యాపీగా ఉంటాం. అది రిలీజ్ అవ్వాలంటే మీరు చాక్లెట్ తింటే కూడా అది రిలీజ్ అవుతుంది. ఓకే, అది ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 18 ఎలా ఉంటుందో చూస్తాం. 5 ఆఫ్ పెంటికల్స్, ఇది లాస్ట్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ వృషభ రాశి వాళ్ళకి ద స్టార్, మీరు ఒక స్టార్ లాగా ఉంటారు ఈరోజు. హోప్ఫుల్ కార్డ్, మీ కళలు నిజమవుతాయి. మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. నక్షత్రంలో వెలుగులు ఇవ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి. విజయం మీ వెంటే ఉంది. అండ్ మిథున రాశి వాళ్ళకి ద టవర్ కార్డ్, చేంజ్, ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్ వాటిల్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. బీ పాజిటివ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్, సక్సెస్ఫుల్ టైం. మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరుని ఇస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. సింహరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తున్నాయి. జీతం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం. కన్యా రాశి వాళ్ళకి 8 ఆఫ్ సోర్స్, కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి మీరు బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి టెంపరెన్స్, బ్యాలెన్స్. మీ సంబంధాలలో, మనీ మ్యాటర్స్ అన్నిటిలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి. పాస్ట్లో మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎవరితోనన్నా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి. అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది. మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి. మీ కలలు నిజమవ్వాలంటే అందరితో ప్రేమగా ఉండండి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 9 ఆఫ్ వ్యాండ్స్, స్టక్ అయిపోయినారు. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దాన్ని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. డిప్రెషన్గా ఉంటారు. టేక్ కేర్ అండ్ బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్, రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి అపరాధ భావం లేకుండా చిన్నపిల్లాళ్ళ వస్తారు. క్షమించండి, అది మీ మనసుని హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి తిరిగి వస్తుంది. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి జడ్జిమెంట్, మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్స్, మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 2 ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటిని ఎన్నుకోవాలి. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఓపికతో పనిచేయండి. చాలా పనులను ఒకేసారి చేయవలసి రావచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈరోజు మీరు బాగా స్ట్రెంగ్త్ అవుతారు. మీకు ఫైనాన్షియల్ లాస్ ఉంటే కూడా ఎవరైనా హెల్ప్ చేయడం వల్ల మీరు ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి బయట వచ్చేస్తారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి కమ్యూనిటీ, మీ ఫ్రెండ్స్తో, మీ నియర్ అండ్ డియర్తో బాగా టైం స్పెండ్ చేస్తారు. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. అండ్ మిథున రాశికి కేరింగ్ కనెక్షన్. అండ్ కర్కాటక రాశికి యాక్షన్, మీరేదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోబోతున్నారు. సింహరాశికి ఏంజల్ ఆఫ్ లవ్, మీరు మీ ప్రేమను ఎవరికన్నా ఇవ్వబోతున్నారు. కన్యా రాశికి పేషెన్స్, ఓర్పుతో ఉండండి. తులా రాశికి ద సన్, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. వృశ్చిక రాశికి విక్టరీ, ఈరోజు మీరు విజయం సాధిస్తారు. అండ్ ధనుసు రాశి వాక్ అవే, మీరు ఒక సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేసేస్తారు. అండ్ మకర రాశి అటాచ్మెంట్, మీకు ఎవరన్నా ఇష్టం ఉండినా లేనట్లుగా యాక్షన్ చేస్తున్నారు. కుంభరాశి యాంగ్జైటీ, ఏదో విషయంగా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అండ్ మీన రాశి డిసైడ్, మీరు అబ్సెషన్లో ఉన్నారు. ఎవరి గురించే 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూద్దాం. ఫస్ట్ మేషరాశికి డిసెప్షన్, సమ్మన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్లుగా చెప్తా ఉన్నారు. అండ్ వృషభ రాశి స్టే ఆప్టిమిస్టిక్, ఆశావాదంతో ఉండండి. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. మిథున రాశి దిస్ కుడ్ బీ ద వన్, యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. మీ లైఫ్లో మీరు ఆల్రెడీ మీ పార్ట్నర్ని మీట్ అయిపోయినారు. కర్కాటక రాశి వాళ్ళకి కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, మీ సోల్మేట్ని పిలవండి. ప్రేయర్స్ అండ్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలేషన్స్ హెల్ప్ చేస్తాయి, మీకు మీ సోల్మేట్ని తీసుకొచ్చి మీ దగ్గరికి చేరుస్తాయి. అండ్ సింహరాశి కెమిస్ట్రీ, దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ హియర్, మీ ఇద్దరి మధ్యలో మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది, మీరు ఎప్పటికీ విడిపోరు. కన్యా రాశి వాళ్ళకి న్యూ లవ్, కొందరి విషయంలో న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అండ్ తులా రాశికి లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ వృశ్చిక రాశి సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ధనుస్సు రాశికి గివ్ యువర్ రిలేషన్షిప్ సెకండ్ ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ రిలేషన్షిప్కి. మకర రాశి యూ డిజర్వ్ లవ్, మీకు ప్రేమించే అర్హత ఉంది. అండ్ కుంభరాశి ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీన రాశి వర్త్ వెయిటింగ్ ఫర్, మీరు ఇంతకాలం ఎవరి కోసం అయితే వెయిట్ చేశారో వాళ్ళని ఈరోజు కలుసుకుంటారు మీనరాశి వాళ్ళు. ఓకే, అండ్ ఏంజల్స్ మెసేజ్ చూద్దాం. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారో. మేషరాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్, ఎస్ ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి టేక్ యాక్షన్ తీసుకోమంటున్నారు. మిథున రాశికి రీకన్సిడర్, ఇంకొకసారి పరిశీలించమంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళకి సక్సెస్. అండ్ సింహరాశి వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్లీ, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఫియర్స్ ఓపెన్గా మీ పార్ట్నర్తో చెప్పండి. అండ్ కన్యా రాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. తులా రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్గా ఉండండి. వృశ్చిక రాశి వాళ్ళకి అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి దెర్ ఈస్ సంథింగ్ బెటర్, మీ లైఫ్లో ఇంకా మంచి అవకాశాలు మీ దగ్గరికి రావచ్చు. మకర రాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ. కుంభరాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్, యూనివర్స్ ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, గమనించండి. మీన రాశి వాళ్ళకి అబాండెన్స్, ఈరోజు మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.